ఒక్క రాగి ముద్ద రూ. 200 ఎక్కడో చెప్తాను. మీరసలు అటువైపు ఎప్పుడు వెళ్ళకండి. రీసెంట్‌గా నేను హైదరాబాద్ వెళ్ళాను. 3 ఇయర్స్‌గా మనం పనిచేస్తున్న టెక్ మహీంద్ర కంపెనీకి రాజీనామా చేసేసాం. ఎందుకంటే మనం స్టార్ట్ చేయబోతున్న బిర్యానీ హౌస్ సెకండ్ బ్రాంచ్ పైన పూర్తిగా ఫోకస్ చేయడం కోసమే. వెళ్ళి దిగ్గానే ఆ ఫ్లైఓవర్స్, బిల్డింగ్స్, ఆ పరుగుల జీవితాన్ని చూసి ఒక్కసారిగా భయమేసింది. అవన్నీ చూసి నాకు ఒక్కటే అనిపించింది. వద్దు, నాకీ బతుకొద్దు అనిపించింది. ల్యాప్టాప్ అండ్ ఐడి కార్డ్ సబ్మిట్ చేసేసి ఫ్రెండ్ గాడు పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళా. ఆ బిల్డింగ్స్ని చూస్తేనే మతిపోతుంది. హైదరాబాద్లో నిజంగానే పెట్రోల్ బంకులు క్లోజ్ చేసేసారండి. ఇది కేవలం ప్యానిక్ బయింగ్ వల్ల మాత్రమే. నైట్లో అలా బైక్ రైడ్కి వెళ్ళాం. వెళ్ళే దారిలో ఏఎంబి మాల్ కనిపించింది. ఇంకా అలాగే మరుసటి రోజు లంచ్కి వెళ్దామని బయలుదేరాం. రీసెంట్గా కోకాపేటలో అల్లు అర్జున్ స్టార్ట్ చేసిన అల్లు సినిమాస్ థియేటర్ అయితే కనిపించింది. ఇది ఏసియాలోనే పెద్దదంట. టికెట్స్ అయితే దొరకలేదండి. ఏమీ చేయలేక ఇంకా చూసుకుంటూ కోడికూర చిట్టిగారే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. యాంబియన్స్ అయితే డీసెంట్గా ఉండింది. కానీ అక్కడ ఆ ప్రైజెస్ చూసి మతిపోయింది. ఒక్క రాగి ముద్ద కాస్ట్ రూ. 200 దాంతోకి మరి కర్రీస్ కూడా ఏమీ ఇవ్వరు. ఇంకా ఇవన్నీ కాదని హాఫ్ తందూరి, ఒక గోంగూర చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసేసాం. తందూరి చికెన్ పర్లేదు, బాగానే ఉండింది. ఇంకా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ బాగుంది. గోంగూర చికెన్ పర్లేదండి, బాగానే ఉండింది. మరి వాళ్ళు పెట్టిన ప్రైస్ అంత వర్త్ అయితే కాదనిపించింది. టోటల్గా బిల్లు 1400 అయింది. జస్ట్ ఒక స్టార్టర్ మరియు 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసాం. ఏ ప్రైసింగ్ మన వీకోటలో పెడితే ఎలా ఉంటుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి.